హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో టైటిల్ రేస్లో గౌతమ్ అలాగే నిఖిల్ ఇద్దరూ కూడా పోటాపోటీగా దూసుకుపోతున్నారు. ఒకరంటే ఒకరు అన్నట్టుగా పైచేయి సాధించడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన సేఫ్ జోన్ టాస్క్లో భాగంగా గౌతమ్ నిఖిల్ మధ్య అతిపెద్ద గొడవ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా గౌతమ్ ఒక మాట అంటే నిఖిల్ మరో మాట అంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ కొంచెం నోరు జారాడు. ముఖ్యంగా యష్మిని వాడుకున్నది నువ్వు కాదా, నోరు మూసుకొని కూర్చో అంటూ నిఖిల్పై మాటల దాడి చేశారు. అయితే అవన్నీ తప్పు అంటూ అక్కడే రోహిణి అలాగే అవినాష్ గౌతమ్ని కరెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంతో గౌతమ్ నేను అలా అనడం నీకు తప్పనిపిస్తే ఐఎమ్ సారీ అంటూ అప్పుడే సారీ చెప్పాడు. అయినా కూడా నిఖిల్ అసలు పట్టించుకోలేదు. నీ సారీ ఎవరికి కావాలి, పక్కకెళ్ళి కూర్చో అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రాసెస్ మొత్తం ముగిసిన తర్వాత రాత్రి సమయంలో గౌతమ్ ఆలోచిస్తూ తన మాటలని బాగా విశ్లేషించుకున్న తర్వాత అలా మాట్లాడాల్సింది కాదు అంటూ అనుకొని నిఖిల్ వద్దకు వెళ్ళి నిఖిల్ని క్షమించమని కోరడం అయితే జరిగింది. ఈ సమయంలో నిఖిల్ నువ్వు అన్న మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి, నేను నీ సారీని యాక్సెప్ట్ చేయటం లేదు, నువ్వు అన్నావు కదా అక్కడితో వదిలేసి నీ పని నువ్వు చూసుకోపో అంటూ గౌతమ్పై ఫైర్ అయ్యాడు నిఖిల్. దీంతో గౌతమ్ మళ్ళీ నిఖిల్ని ఏదో కెలికేలా ప్రయత్నం చేస్తే చూడు గౌతమ్, నువ్వు అన్నావు కదా నీ పని అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది, వెళ్ళి ఇక నీ పని నువ్వు చూసుకో, నేనేం చేయాలి ఏం మాట్లాడాలి అన్నది నాకు బాగా తెలుసు, నా గేమ్ ఏంటో తెలుసు, ఎవరిని ఎవరు వాడుకున్నారో ఎవరు ఎలా వాడుకున్నారో ఎవరు ఎలా ఆడుతున్నారో నాకు ఒక క్లారిటీ ఉంది, నువ్వేమి ఇక్కడ నాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళి కూర్చోపో స్వామి అంటూ రెచ్చిపోయాడు నిఖిల్. సో మొత్తంగా గౌతమ్ సారీ చెప్పడానికి వస్తే నీ సారీ అక్కర్లేదు, గీరీ అక్కర్లేదు, వెళ్ళి కూర్చోరా స్వామి అన్నట్టుగా నిఖిల్ మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.